హై వ్యూవర్స్, చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఒక మనిషి చనిపోయాడు. పిల్లోడు కదా, పెద్దోడే. రీసెంట్గా మనం విన్నది ఏంటి, మటన్ గొంతులో ఇరుక్కొని చనిపోయింది. పెద్దోళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు చికెన్ చాలా దారుణం కదా. సో దయచేసి నాన్ వెజ్ ఏదైనా మీరు తినేటప్పుడు ముక్క ముక్కకు మింగకుండా కొంచెం కొంచెం కొరుక్కొని తినండి. అది కూడా మొత్తం నమిలి తినండి, ఓకేనా? ఎముక కనుక అయినట్టయితే నవిలేటట్టుకుంటే నవలండి. నవలేటట్టు లేదంటే పక్కన పెట్టండి. మనం తినొచ్చులే అన్నట్టు మీరు నవ్వటం మింగటం దయచేసి చేయకండి. ఇక్కడ జితేంద్ర, ధర్మేంద్ర వీళ్ళు జార్ఖండ్ నుంచి వచ్చి పనులు చేసుకుంటూ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ఫరూక్ నగర్ దగ్గర ఏలికట్ట ఆ గ్రామంలో ఉంటున్నారు. మొన్న సోమవారం రోజు నైటు చికెన్ తినడానికి ఇద్దరు కూర్చున్నారు, తింటున్నారు. ఈలోపు జితేంద్రకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చాలా అన్నట్టుగా ఓకే అన్నట్టు పడుకున్నాడు. బట్ ఇంకేదో ఇబ్బంది పడుతున్నాడు, బ్రీతింగ్ అన్నట్లేదు, ఇబ్బంది అవుతుంది. ఇక ఇమీడియట్గా ఆసుపత్రికి పట్టుకెళ్ళారు. అప్పటికే చనిపోయాడు. ఏమైంది అని చెప్పేసి పోస్ట్ మార్టం చేశారు. తేలింది ఏంటంటే గొంతులో చికెన్ ముక్క అడ్డుపడింది. ఆ శ్వాస నాళానికి చికెన్ ముక్క అడ్డు వచ్చేసింది. సో దయచేసి సిన్సియర్ రిక్వెస్ట్, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాన్ వెజ్ ఆర్ వెజ్ కూడా అడ్డుపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ముక్కలు చేసుకొని తినండి. ఆ తినేది కూడా నమిలే మింగండి. ప్లీజ్ టేక్ కేర్.